హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజైతే నా స్టైల్లో పోప్ రైస్ చేశానన్నమాట. ఇలా మీరు ఒకసారి రైస్ చేశారంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో అందరూ ఎప్పుడు ఇలానే చేయమంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అందరు తినేస్తారనమాట. ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగానైతే రైస్ని ఇలా తీసుకొని చల్లార్చుకోవాలి, లేదంటే మనం మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా దాంట్లోకి అయితే ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదంతా రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని ఇది ఇంకా పక్కన ఉంచాలి. ఇంక ఇప్పుడు కాకరకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. చూడండి, ఎంత వీలైతే అంత సన్నగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ, అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అందులోకైతే ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలని వేసుకోవాలి. ఈ కాకరకాయలలో నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసాం కదా, మనకి ఎక్కువగా చేదుగా ఉండకుండా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మంచి కరకరలాడుతాయి. ఇవి బాగా తిప్పేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా మనకి ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇవి పక్కన తీసేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఇంకా మిగిలిన కాకరకాయలను కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా అదే ఆయిల్లోకి అయితే ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. చూడండి, ఈ కరివేపాకు కూడా ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయితే అవ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడిని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మంచి స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే. ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇదంతా ఒక హాఫ్ మినిట్ మగ్గిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఒక్క హాఫ్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు, అవి మెత్తబడతాయి అన్నమాట. ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే బాగా పోపు అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ కలపడంలో మనకి ఉంటుందన్నమాట మంచి టేస్ట్ అనేది. సో మంచిగా కలుపుకోవాలన్నమాట. 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే నేను ఇలా ఒక చిన్న పోపు గిన్నెలో అయితే ఇవి ఫ్రై చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 5 నుండి 6 జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వేసుకున్నాను. ఫైనల్గా ఇలా వేసేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు అయితే బాగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే మనకి వేడిగా పోపు రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా, ఎక్కువ రెమెడీస్ కూడా అవసరం లేకుండా మనం టేస్టీగా పోపు రైస్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.